నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో చూద్దాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు, సన్నబియ్యం పథకాలు దండుగాని కేటీఆర్ చేసిన కామెంట్ల మీద ఫుల్ ఫైర్ అయిండు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ అభివృద్ధికి ఓటేయాలని పిలుపునిచ్చిర్రు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న వైద్య కళాశాల భవన నిర్మాణం కోసం 285 కోట్లు కేటాయించింది రేవంత్ సర్కార్. త్వరితగతిన ఈ భవనాలు పూర్తి చేయాలని ఆదేశించింది. మొదటి విడతలో 8 మెడికల్ కాలేజీల భవనాలు పూర్తిగానున్నాయి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుంది. హైరైజ్ బిల్డింగ్లు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. గత 9 నెలలలో 77 భవనాలకు అనుమతులు ఇచ్చింది హెచ్ఎండిఏ. వీటిలో 30 నుంచి 60 అంతస్తుల వరకు ఉండనున్నాయి. ఓటుకు 5,000 కన్నా తక్కువ తీసుకోవద్దని దిగజారి కామెంట్లు చేసింది కేటీఆర్. అయితే ఎన్నికలలో అవినీతిని ప్రోత్సహించే విధంగా కేటీఆర్ మాట్లాడినరని విమర్శలు వస్తున్నాయి. దీని మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా అందినాయి. తెలంగాణ దేవాదాయ భూముల రక్షణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎండోమెంట్ యాక్ట్ 1987 చాప్టర్ 11 సవరణకు కసరత్తు చేస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇక ఇయ్యుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి రేపు మళ్ళా కలుద్దాం. క్షణార్థులు.